హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇజ్లాన్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ జాబ్స్కి వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో గైస్ ఎవరైనా ఫ్రీగా సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ అలాగే సేమ్ కంపెనీలో ఫుల్ టైం జాబ్ అవకాశం కోసం ట్రై చేస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానన్నమాట. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి అన్నమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ కంపెనీ వాళ్ళు మనకు 6 months సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ అలాగే 6 months ఆఫ్ ట్రైనింగ్లో మినిమం స్టైఫండ్ వచ్చేసి మనకు 40,000 per month అయితే పే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మ్యాక్సిమం స్టైఫండ్ వచ్చేసి మనకు 1 lakh వరకు అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఆఫ్టర్ 6 months ఆఫ్ ట్రైనింగ్ తర్వాత వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేసి మనకు వేరియబుల్ 8 lakhs to 10 lakhs per annum అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వర్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో 5 days ఆఫ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. 2 week offs అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఈ జాబ్ ఆఫర్ చేసిన తర్వాత వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్ టు January 5th, 2025 వరకు మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఈ యొక్క పోర్టల్ ద్వారా అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే బేస్డ్ ఆన్ టెక్నికల్ స్కిల్స్ అండ్ అలాగే రిలివెంటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే అచీవ్మెంట్స్ ద్వారా మీ యొక్క రెజ్యూమ్ని అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అప్ టు 5th January వరకు అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అప్ టు 10th January వరకు టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. బ్యాక్ ఎండ్ సిస్టమ్ మీద కోడింగ్ ఛాలెంజెస్ బేస్ చేసుకుని సిస్టమ్ డిజైన్ అండ్ అలాగే డిస్కషన్ బేస్ చేసుకుని 10th January వరకు అయితే వీళ్ళు టెక్నికల్ ఇంటర్వ్యూ 1 అయితే కండక్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. 28th January వరకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్డిఏ ఇంటర్న్ కింద కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే విధంగా ఈ యొక్క రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే డిజైన్, డెవలప్, టెస్ట్ అండ్ డిప్లాయ్ స్కేలబుల్ అండ్ మెయింటైనబుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ మీద అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కొలాబరేట్ విత్ ది ప్రోడక్ట్ అండ్ డిజైన్ టీమ్స్ టు ఇంప్లిమెంట్ ఫీచర్స్ దట్ ఇంప్రూవ్ ది ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో డీబగ్, రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ఎన్షూర్ హై పర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వర్క్ విత్ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, బిల్డ్ అండ్ డిప్లాయ్ రోబస్ట్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్ క్లీన్, వెల్ డాక్యుమెంటెడ్ అండ్ ఎఫిషియన్స్ కోడ్ ఫాలోయింగ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ఎనీ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ పైథాన్, జావా, నోడ్, జేఎస్ ఎక్సెట్రా వీటి మీద అయితే మీకు అవగాహన అయితే ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫ్యామిలియారిటీ విత్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎస్క్యూఎల్ ఆర్ నోస్ ఎస్క్యూఎల్ మీద మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ రిమోట్ ఎన్విరాన్మెంట్, అలాగే మీట్ డెడ్ లైన్స్. సో వీళ్ళు 6 months ఆఫ్ ట్రైనింగ్ తర్వాత జాబ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారు కాబట్టి మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసే ఎబిలిటీ కూడా మీకు ఉండాలని వీరు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే కొలాబరేటివ్ మైండ్ సెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ప్రిఫర్డ్ కనుక చూసుకున్నట్టయితే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, AWS, Azure ఆర్ GCP మీద అయితే మీకు స్కిల్స్ ఉండాలన్నమాట. ఎక్స్పోజర్ టు డెవాప్స్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ జిట్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో దీనిలో జాయిన్ అయిన తర్వాత మీకు
గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ అలాగే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆఫర్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుల్ టైం జాబ్తో పాటు మీకు అట్రాక్టివ్ ప్యాకేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అట్రాక్టివ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 8 to 12 lakhs పర్ యానం అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్లెక్సిబుల్ వర్క్ చేసి ఎంజాయ్ ది బెనిఫిట్ ఆఫ్ వర్కింగ్ రిమోటెడ్లీ విత్ ఏ సపోర్టివ్ ఇన్నోవేటివ్ టీమ్. సో మీరు ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే రిలేటెడ్ ఫీల్డ్లో కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే స్ట్రాంగ్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలి. అలాగే ప్యాషన్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అలాగే టెక్నాలజీలో నాలెడ్జ్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ రిమోటెడ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఇంటర్న్షిప్ వచ్చేసి 6 months ట్రైనింగ్ అనమాట. ఈ 6 months ట్రైనింగ్లో స్టైఫండ్ వచ్చేసి మీకు 40,000 వరకు మంత్లీ పేమెంట్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే మ్యాక్సిమం స్టైఫండ్ వచ్చేసి 1 lakh వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు జాబ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వర్క్లో 5 days వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్ టైప్ వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.